నమస్తే, నేను మీ సతీష్. రేవంత్ కి టచ్ లో వైసీపీ నేతలు. జగన్ సీరియస్. ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా జరుగుతున్నటువంటి చర్చ ఇదే. మరి ఎవరు ఆ నేతలు? రేవంత్ కి టచ్ లో వెళ్లాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? దేని గురించి వెళ్ళారు? మరి ఆ విషయం పైన జగన్మోహన్ రెడ్డి ఏమని సీరియస్ అయ్యారు అనేటువంటి ఒక్కసారి వివరాల్లోకి వెళ్తే, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అలాగే జగన్మోహన్ రెడ్డి సొంత కుటుంబ సభ్యుడైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి, వీళ్ళిద్దరూ కూడా గత కొద్ది రోజులుగా రేవంత్కి టచ్లోకి వెళ్తూ ఉన్నారు. ఆయన్ని కలిసేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు అనేటువంటి ఒక సమాచారం జగన్మోహన్ రెడ్డికి అందింది. అందుకే ఆయన సదరు నేతలు అంటే బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటుగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి మీద కూడా సీరియస్ అవుతా ఉన్నారు అనేటువంటిది విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. మరి దేనికి వాళ్ళు రేవంత్కి టచ్లోకి వెళ్తున్నారు అనేటువంటిది చూస్తే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి వైసీపీలో లిస్టుల పేరుతోటి మార్పుల మంటలు పెడతా ఉన్నారో అది ఆ పార్టీ నాయకులకి తలనొప్పిగా మారుతా ఉంది. ఈ క్రమంలోనే అనేక మంది నాయకులు ఈ రోజున ఆ పార్టీని వీడి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి పైన ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఆయన పైన తిరుగుబావుటాన్ని కూడా ఎగరవేస్తా ఉన్నారు. ఈ క్రమంలోనే మాగుంట శ్రీనివాసులు రెడ్డికి కూడా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఒంగోలు ఎంపీ టికెట్ కట్ అయిపోయినట్లుగా అయితే ఇప్పటికే స్పష్టమవుతా ఉంది. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. దీంతో ఆయన తన రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన ఏదైతే గతంలో పనిచేసి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీలోకి మళ్ళీ వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దానికోసమే ఈ రోజున రేవంత్ రెడ్డికి టచ్లోకి వెళ్తా ఉన్నారు అనేటువంటిది అయితే కనుక ఒక స్పష్టమైనటువంటి సమాచారం జగన్మోహన్ రెడ్డికి అందినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే మాగుంట శ్రీనివాసులు రెడ్డి అంటే ఆయన టీడీపీ నుంచి వచ్చారు కాబట్టి మళ్ళీ టీడీపీకి వెళ్ళొచ్చు. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి అంశం ఇక్కడ ఎందుకు వచ్చింది అనేటువంటిది కూడా చూస్తే, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి ఇద్దరు కూడా మిత్రులు. 2019లో కూడా అనుకునే వాళ్ళిద్దరూ ఒంగోలు నుంచి పోటీ చేశారు. ఆయన ఒంగోలు ఎంపీగా, ఈయన ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇద్దరు కూడా పోటీ చేశారు. ఇక 2024లో ఇద్దరికి కూడా దాదాపుగా టికెట్ ఖరారు కావడం లేదు అనేటువంటిది ఇప్పటికే స్పష్టమైపోయింది. ఒకవైపు మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి కండిషన్స్ నచ్చలేదు. అలాగే అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా ఆయనకి నచ్చక ఆయన జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించి బయటకు వచ్చేసేయడం. ఇక మరో పక్కన చూస్తే బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఈసారి టికెట్ దాదాపుగా ఇచ్చేది లేదు అనేటువంటిది ఖరారైపోయింది. అంటే జగన్మోహన్ రెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డికి కూడా టికెట్ కట్ చేసేశారు అనేటువంటిది స్పష్టం అవడంతో ఇద్దరు కూడా అంటే మంచి మిత్రులు కాబట్టి ఇద్దరు కూడా కలిసి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నట్లు గాను ఆ అంశంలోనే తమ మార్గాన్ని సుగమం చేసుకునేందుకుగా రేవంత్ కి టచ్ లోకి వెళ్ళి రేవంత్ ద్వారా రాయబారం చేయించుకుని ఈ రోజున తెలుగుదేశం పార్టీలోకి చేరాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అయితే మాత్రం కొన్ని ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. ఇదే అంశం పైన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వ్యక్తులపైన అంటే బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు మాగుంట శ్రీనివాసులు రెడ్డి పైన కూడా సీరియస్ అయినట్లుగా అయితే తెలుస్తూ ఉంది. ప్రధానంగా చూస్తే రేవంత్ని కలవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అసలు పార్టీకి తెలియకుండా అంటే పార్టీకి ఎక్కడా కూడా సమాచారం ఇవ్వకుండా రేవంత్ రెడ్డిని ఎందుకు కలిశారు? ఇది పార్టీ డైరెక్షన్స్ లేకుండా చేస్తే మీ మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి ఒకంత అసహనాన్ని వ్యక్తం చేశారు. అదే సమయంలో రేవంత్ ఏమైనా మీకు టికెట్ ఇప్పిస్తాడా? ఆ టికెట్ల కోసం మీరు ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడతా ఉన్నారా? ఇలాంటివి చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు, ఉపేక్షించేది లేదు అంటూ కొంచెం ఘాటుగానే వాళ్ళ పైన ఆయన మండిపడ్డట్టుగా అయితే ఒక సమాచారం విశ్వసనీయ వర్గాల నుంచి కూడా అంతా ఉంది. అయితే ఈ సందర్భంగానే జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసినట్లుగా తెలుస్తోంది. ఏదైతే వాళ్ళ పైన అసహనం వ్యక్తం చేస్తూనే అవసరమైతే వెళ్ళి రేవంత్కి ఇదే విషయాలు చెప్పుకోండి అంటూ కూడా ఆయన తెగేసి చెప్పినట్లుగా ఈ రోజున ఒక సమాచారం అయితే మాత్రం విశ్వసనీయ వర్గాల నుంచి అంతా ఉంది. అయితే ఈ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోవడానికి కారణం ఏమిటి అనేటువంటిది కూడా ఒక్కసారి చూస్తే, ఏదైతే మార్పులు చేర్పులు అంటూ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఒక రాజకీయ క్రీడకు తెరలేపారో అది ఆ పార్టీ నాయకులకి తలనొప్పిగా మారుతోంది. ఈ క్రమంలోనే ఇందాక చెప్పుకున్నట్లుగా అనేక మంది పార్టీ నాయకులు మూకుమ్మడిగా జగన్మోహన్ రెడ్డి పైన ఆగ్రహం వ్యక్తం చేసి తిరుగుబాటు చేస్తా ఉన్నారు. ప్రధానంగా చూస్తే గతంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అలాగే ఆనం రామనారాయణ రెడ్డి, అలాగే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వంటి నాయకులు ఇప్పటికే బయటకు వచ్చేగా ఇక జగన్కి అత్యంత ఆప్తుడు, అత్యంత నమ్మకస్తుడుగా ఉన్నటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఆ పార్టీని తాజాగా ఏదైతే ఈ టిక్కెట్ల పందేరం
సీట్ల పందేరం విషయంలో ఏదైతే జరిగినటువంటి రాజకీయ క్రీడ ఉందో దీంతో జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించి ఆ పార్టీని వీడి బయటకు వచ్చేస్తా ఉన్నారు. ఆయనతో ప్రారంభమైంది ఇప్పటికే దాదాపుగా 10ల సంఖ్యలో ఆ విధంగా పార్టీ నాయకులు ఆయన్ని వీడి వెళ్ళిపోతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తోటి ఆ పార్టీతో ఉన్నటువంటి సంబంధాలు కూడా తెంచేసుకుంటా ఉన్నారు. అదే సమయంలో తాజాగా చూస్తే పెనంలూరు ఎమ్మెల్యే కొల్చు పార్థసారథి కూడా ఈ రోజున ఏదైతే వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పి ఆయన సైకిల్ ఎక్కబోతా ఉన్నారు అనేటువంటి సమాచారం కూడా అంతా ఉంది. అంటే దాదాపుగా జగన్మోహన్ రెడ్డి పార్టీ ఖాళీ అయిపోతా ఉంది. ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరుతోటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి నాయకులంతా కూడా ఆ పార్టీని వీడి ఈ రోజున ఇతర పార్టీల వైపు చూస్తూ ఉన్నారు. ఆ కోవలోనే మాగుంట శ్రీనివాసులరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఏదైతే జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరుతోటి పూర్తిగా ఒకవైపు రాజకీయ భవిష్యత్తు సమాధైపోతుంది అనేటువంటి ఆవేదనతో ఈ రోజున ఆ పార్టీని వీడి బయటకు వస్తూ ఉన్నారు. అదే సమయంలో వాళ్ళంతా కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నట్లుగా అయితే మాత్రం తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఏదైతే మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి తోటి కలిసి ప్రయాణం చేసినటువంటి వ్యక్తుల్లో అనేక మంది ఈ రోజున ఆ పార్టీని వీడి బయటకు వచ్చేస్తూ ఉన్నారు. ప్రధానంగా చూస్తే ఆళ్ల రామకృష్ణారెడ్డి, అలాగే కొల్సు పార్థసారథి కావచ్చు, లేదంటే గనక మైదర్ రెడ్డి లాంటి సీనియర్ నాయకులు కావచ్చు, అలాగే ఈ రోజున చూస్తే బాలినేని శ్రీనివాసరెడ్డి సొంత కుటుంబ సభ్యుడు జగన్మోహన్ రెడ్డికి, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి టికెట్లు ఇవ్వట్లేదని చెప్తా ఉన్నారు. దానికి కారణాలు కూడా చూస్తే ఏదైతే సర్వేల పేరుతోటి సర్వేల్లో నివేదికలు వాళ్ళకి ప్రతికూలంగా వచ్చినాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈసారి టికెట్లు ఇవ్వట్లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఈ విధమైనటువంటి రాజకీయ క్రీడకైతే తెరలేపాడు. దీంతో వాళ్ళందరి నుంచి కూడా కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతా ఉన్నాయి. వాస్తవానికి ఈ విధంగా వ్యవహరించడం దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీలో కూడా లేదు. ఎందుకంటే సహజంగానే టికెట్లు దక్కడం లేదు, లేదంటే సిట్టింగ్లకు టికెట్లు ఇవ్వట్లేదు అంటే ఒక పార్టీలో ఒక ఇద్దరికో ముగ్గురికో లేదంటే మహా అంటే ఒక 5గురికి అంటే వేళ్ల మీద లెక్క పెట్టుకునేటువంటి మందికే ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తానేదో రాజకీయంగా అపర చాణక్యుడిగా ఫీల్ అయ్యి ఈ రోజున తనకున్నటువంటి చాణక్యం మరెవరికీ లేదు అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు కూడా కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో 151 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధిస్తే అందులో జగన్మోహన్ రెడ్డిని పక్కబెట్టండి, ఆయన పులివెందుల్లోనే పోటీ చేస్తాడు. ఈ రోజు నా పార్టీ నాయకులు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏదైతే ఒక పక్క టికెట్లు ఇవ్వట్లేదు, వాళ్ళ మీద నిజంగా నియోజకవర్గాల్లోనో లేదంటే క్షేత్రస్థాయిలో ప్రజల్లో వ్యతిరేకత ఉంది అంటే అసలు కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి మీద ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది, ప్రజానాడి ఏ విధంగా ఉంది, ఆ అభిప్రాయ సేకరణ చేశారా? పులివెందుల్లో మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఘోరమైనటువంటి ఓటమి అక్కడ చూశారు. ఎందుకంటే పులివెందుల్లోనే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే తెలుగుదేశం పార్టీకి దాదాపు 4500 ఓట్ల మెజార్టీ వచ్చింది. మరి ఈ పరిణామాలు చూస్తే మాకంటే అత్యంత అధ్వానమైనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. కానీ ఈ రోజున ఆయన రాజకీయంగా లబ్ధి పొందడం కోసం మా రాజకీయ భవిష్యత్తుని సమాధి చేస్తున్నాడంటూ కూడా అనేక మంది నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏదైతే ఒక పక్క టికెట్లు ఇవ్వట్లేదని, అదే సమయంలో స్థాన చలనాల పేరుతోటి జగన్మోహన్ రెడ్డి ఈ రాజకీయ క్రీడ ఆడుతూ ఉన్నాడో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా పులివెందులని విడిచిపెట్టి బయటకు వచ్చి కడప జిల్లా కాకుండా ఇంకేదైనా ఒక జిల్లా నుంచి ఏదైనా ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలి అని చెప్పి ఈ రోజున ఆ పార్టీ వీడుతున్నటువంటి నాయకులందరూ కూడా ఆయనకి సవాల్ విసురుతూ ఉన్నారు. అదే సమయంలో అవసరమైతే తాము అక్కడ పోటీ చేయకుండా జగన్మోహన్ రెడ్డి వచ్చి తమ స్థానంలో పోటీ చేసినట్లయితే తాము జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసమో లేదంటే జగన్మోహన్ రెడ్డి కోసం రేపు ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా సిద్ధమని చెప్పేసి తెగేసి చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి గాను జగన్మోహన్ రెడ్డి పులివెందులని కడప జిల్లాని విడిచిపెట్టి బయటకు వచ్చి పోటీ చేయాలి. ఎందుకంటే ఈ రోజున కేవలం జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఇంతమంది నాయకుల్ని మరి దాదాపు ఒక నాయకుడు ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు అంటే ఆయనకి ఆ నియోజకవర్గంతో ఎంతో అటాచ్మెంట్ ఉంటుంది. ఎంతో కాలంగా ఆ నియోజకవర్గంలో అక్కడ ప్రజలతో ఆయనకి అటాచ్మెంట్ ఉంటుంది. అక్కడ తన రాజకీయం ఏ విధంగా చేయొచ్చు, అక్కడ ఉండేటువంటి అనుకూలతలు ప్రతికూలతలు ఏమిటి అనేటువంటిది ఆ నాయకుడికి తెలిసి ఉంటుంది. అలాంటి వ్యక్తిని ఈ రోజున ఎన్నికలకి ముందు గవర్నమెంట్ ఆఫీసర్లను మార్చినట్లుగా ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థుల్ని అంటే పార్టీ నాయకుల్ని స్థానచలనాల పేరుతోటి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం అంటే అసలు ఈ అంశాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని చెప్పి ఆ నాయకులే జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే వాళ్ళందరూ కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని వీడి ఆ పార్టీతో ఉన్నటువంటి సంబంధాలు తెంచేసుకుని పక్క పార్టీల వైపు చూస్తూ ఉన్నారు. అందులో భాగంగానే అనేక మంది నాయకులు ఏదైతే తెలుగుదేశం పార్టీ వైపు కూడా చూస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే
మాగుంట శ్రీనివాసులు రెడ్డి అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి వీళ్ళిద్దరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు తమ మార్గాన్ని సుగమం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే వాళ్ళు గత కొద్ది రోజులుగా రేవంత్ రెడ్డితో అయితే మాత్రం టచ్లో ఉన్నట్లుగా ఒక సమాచారం అయితే మాత్రం, అంటే ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది. మరి ఇందులో వాస్తవం ఎంత, అబద్ధాలు ఏమిట అనేటువంటిది అయితే మాత్రం పూర్తిగా ఇప్పుడే చెప్పలేం. కానీ ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విధమైనటువంటి సమాచారం అందినట్లుగా గాను, అందుకే రేవంత్ రెడ్డితో టచ్లోకి ఎందుకు వెళ్ళారు అంటూ మాగుంట శ్రీనివాసరెడ్డి పైన అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి పైన కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ అయ్యారు అనేటువంటి ఒక చర్చ అయితే మాత్రం ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా హాట్గా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.